హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుంచి ఎగ్జిట్ అయిన దీపికా పదుకోన్కు మరో షాక్ తగలబోతుందా? భారీ రెమ్యునరేషన్ అండ్ కండిషన్స్ పెట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీకి కల్కి టీం హ్యాండ్ ఇవ్వబోతుందా? అసలు కల్కి 2 నుంచి దీపికా తప్పుకుందా లేక తప్పిస్తున్నారా? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుంచి తప్పుకోవడంతో ఈ రేంజ్ లో దీపికా హాట్ టాపిక్ అయ్యారు. స్పిరిట్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం సహా కండిషన్స్ పెట్టడంతో దీపికకు గుడ్ బై చెప్పేశారు సందీప్. ప్రజెంట్ కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా దీపికను తొలగించారనే న్యూస్ వైరల్ అవుతుంది. స్పిరిట్ విషయంలోనే కాదు కల్కి 2 సినిమా విషయంలోనూ దీపిక సేమ్ డిమాండ్ అండ్ కండిషన్స్ పెట్టారట. భారీ రెమ్యునరేషన్ అండ్ వర్కింగ్ అవర్స్ గురించి కల్కి 2 ప్రొడ్యూసర్స్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కల్కి 2 సినిమాలో దీపికా పదుకునేకి సంబంధించిన రోల్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్. అంతేకాదు వీలైతే మొత్తానికి దీపికను తొలగించాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇదే నిజమైతే మరి ఆల్రెడీ పార్ట్ 1 లో నటించిన దీపికని కల్కి 2 లో ఎవరితో రీప్లేస్ చేస్తారని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్ ఈ రెండు ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే. ఆల్రెడీ ఒక సినిమా నుంచి దీపిక ఎగ్జిట్ అయింది. మరి రెండో భారీ ప్రాజెక్ట్ నుంచి కూడా దీపిక తప్పుకుందనే న్యూస్ ఆమె అభిమానుల్ని టెన్షన్ పెడుతోంది. నార్త్ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్న దీపిక సౌత్ డైరెక్టర్ల విషయంలో ఎందుకిలా కండిషన్స్ పెడుతుందని మాట్లాడుకుంటున్నారు జనాలు. 8 అవర్స్ వర్కింగ్ టైం సమస్య అనుకుంటే రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అంటున్నారు ఆడియన్స్. మరి చూడాలి కల్కి 2 సినిమా నుంచి దీపిక తప్పుకుంటారో లేక నిర్మాతలే ఆమెను తప్పిస్తారో. చిరంజీవి సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్న ఈ మెగా ఎంటర్టైనర్ నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. మరి ఈ షెడ్యూల్ ని అనిల్ ఎక్కడ ప్లాన్ చేశారో, ఎవరెవరు ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరుకుంటాయి. విక్టరీ వెంకటేష్ కు సంక్రాంతికి వస్తున్నంతో 300 కోట్ల కలెక్షన్స్ సినిమా అందించిన అనిల్ మెగాస్టార్ తో చేయబోయే ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను రఫ్ఫాడించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. హనుమాన్ జయంతి నుంచి మొదలైన ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన అనిల్ నెక్స్ట్ షెడ్యూల్ ను డెహ్రాడూన్ కు షిఫ్ట్ చేయబోతున్నారు. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న మెగా 157 ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్ కి షిఫ్ట్ కాబోతోంది. అంతేకాదు ముసోరీ లొకేషన్స్ లో చిరంజీవి, నయనతారపై సాంగ్ షూట్ చేయబోతున్నారట డైరెక్టర్ అనిల్. ఇందుకోసం అదిరిపోయే ట్యూన్స్ ను భీమ్స్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో మాస్ అండ్ క్లాస్ బీట్స్ అందించిన భీమ్స్ మెగాస్టార్ కోసం నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారట. నెక్స్ట్ వీక్ నుంచి ఈ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఈ మెగా 157 ప్రాజెక్ట్ ని స్పీడప్ చేస్తున్న అనిల్ వర్కింగ్ స్టైల్ కు చిరంజీవి ఫిదా అయ్యారు. తన మార్క్ కామెడీ డైలాగ్స్ అండ్ కామెడీ సీన్స్ హిలారియస్ గా తెరకెక్కిస్తున్నారని చిరంజీవి కితాబ్ ఇవ్వడంతో సినిమాపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది మెగా అభిమానుల్లో. విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా నటిస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్ ట్రెస్సా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ రఫ్ఫాడించడం పక్కా అంటున్నారు ఆడియన్స్. సితారే జమీన్ పర్ సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్న అమీర్ ఖాన్ నెక్స్ట్ సినిమాపై క్రేజీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఉండబోతుందని బీటౌన్ లో చర్చ జరుగుతోంది. మరి అమీర్ లోకేష్ చేసేది కమర్షియల్ సినిమానా లేక మరేదైనా జోనరా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సితారే జమీన్ ఫర్ మూవీ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అమీర్ ఖాన్. పీకే సినిమాకి సీక్వెల్ లేదని అవన్నీ రూమర్సే అని చెప్పిన అమీర్ నెక్స్ట్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం రెడీ అవుతున్నానని చెప్పారు. అంతేకాదు తన 25 ఇయర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారత్ ప్రాజెక్ట్ ని 3 or 4 ఇయర్స్ లో ప్లాన్ చేస్తానని చెప్తూ లోకేష్ కనగరాజ్ తో చేయబోయే సినిమాపై కన్ఫర్మేషన్ ఇచ్చారు అమీర్ ఖాన్. సితారే జమీన్ ఫర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన అమీర్ ఖాన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవును నిజమే, మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ప్రెజెంట్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నామని చెప్పారు. అంతేకాదు ఇది పూర్తిగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే సినిమా అని నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు
చేయబోతున్నట్లు సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు అమీర్ ఖాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనగరాజ్ చేస్తున్న కూలీ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు అమీర్ ఖాన్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి ప్రాజెక్టు ఓకే అయిందని చర్చించుకుంటున్నారు జనాలు. ఇప్పటివరకు ఖైదీ, విక్రమ్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ ని సినిమాటిక్ యూనివర్స్ గా తెరకెక్కించిన లోకేష్ అమీర్ ఖాన్ తో చేయబోయే సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనే దానిపై క్యూరియాసిటీ పెరిగిపోయింది జనాల్లో. అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసిన అఖిల్ వివాహ బంధంలోకి అడుగు పెట్టేశారు. ధూమ్ధామ్ గా జరిగిన ఈ వేడుకలో నాగ చైతన్య సందడి మామూలుగా లేదట. మరి అఖిల్, జైనబ్ మ్యారేజ్ కి వచ్చిన గెస్ట్లు అక్కినేని ఇంట పెళ్లి సందడి గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. అక్కినేని ఫ్యామిలీలో మరోసారి పెళ్లి సంబరాలు మిన్నంటాయి. అఖిల్, అక్కినేని, జైనబ్ రౌజీ మ్యారేజ్ ఈ శుక్రవారం ఉదయం గ్రాండ్ గా జరిగింది. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో ప్రైవేట్ గా జరిగిన అఖిల్, జైనబ్ మ్యారేజ్ కి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే అటెండ్ అయ్యారు. మ్యారేజ్ కి అటెండ్ అయిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫోటోస్, వీడియోల్ని తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అఖిల్ భారత్ లో అక్కినేని, నాగ చైతన్య, రాజమౌళి కుమారుడు కార్తికేయ ఓ రేంజ్ లో డాన్స్ చేసి సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు అక్కినేని, నాగార్జున. ఈ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీస్ అటెండ్ కాబోతున్నారు. అఖిల్, జైనబ్ల ఎంగేజ్మెంట్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో జరిగింది. సరిగ్గా అదే టైంలో నాగ చైతన్య, శోభితల పెళ్లి పనులు మొదలు కావడంతో అఖిల్ పెళ్లి వాయిదా పడింది. చైతు, శోభిత లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక అఖిల్ తో 7 అడుగులు వేసిన జైనబ్ పుట్టింది హైదరాబాద్ లోనే. జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇండియా, దుబాయ్, లండన్ లో జైనబ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయ్యారు. అక్కినేని అఖిల్ తో 2 years బ్యాక్ మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా కాలం వరకు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టని అఖిల్, జైనబ్ ఎట్టకేలకు ఇరు కుటుంబాలు అంగీకారంతో ఒక్కటయ్యాయి. అయితే మరి అఖిల్, జైనబ్ పరిచయం, వీరి లవ్ ఎలా మొదలైందని చర్చించుకుంటున్నారు జనాలు. అంతేకాదు, ఈ నెల 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగే అఖిల్, జైనబ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యే సెలబ్రిటీస్ ఫోటోస్ అండ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరోసారి వీరమల్లు వాయిదా. సూపర్ ఫాస్ట్ గా పెద్ద న్యూ షెడ్యూల్. మిరాయి టీజర్ కి 25 మిలియన్ వ్యూస్. డెకాయిట్ కి డబ్బింగ్ స్టార్ట్ చేసిన అడవిశేష్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ నెల 12న విడుదల కావాల్సిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. రామ్ చరణ్ పెద్ద సినిమా న్యూ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నారు బుచ్చిబాబు. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 27న విడుదల కాబోతోంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న మిరాయి టీజర్ 25 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది. డకాయిట్ మూవీకి డబ్బింగ్ స్టార్ట్ చేశారు హీరో అడవిశేష్. జూన్ 8 నుంచి ఈ సినిమాకి సంబంధించి కీ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ప్రియదర్శి, నిహారిక హీరోయిన్ గా బన్నీవాస్ సమర్పణలో మిత్రమండలి సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కీ రోల్స్ ప్లే చేసిన ది 7 Dogs మూవీ టీజర్ రిలీజ్ అయింది. సౌదీ అరేబియన్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. కుబేరా సెకండ్ లిరికల్ అనగనగా కథ సాంగ్ ఆకట్టుకుంటోంది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లోకి వస్తోంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియా హీరోయిన్ గా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ గ్లిమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో రవి నంబూరి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ హీరోయిన్ గా నటిస్తున్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ ఆకట్టుకుంటోంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ బ్యానర్ పై డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు తెరకెక్కించిన షూటర్ సినిమా ఈ శనివారం ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాలో రవిబాబు, సుమన్, రాశి, ఆమని కీ రోల్స్ ప్లే చేశారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.